ఇదని చెప్పే కళ్యాణి, నువ్వు నా మీద కోపంతో వెళ్ళిపోతున్నావు కదా. నీ మీద కోపంతో నేను ఎందుకు వెళ్తా? నేను నీ ఇంటికి వచ్చినా, మా అక్కింటికి వచ్చినా. మీ అక్కింటికే వచ్చినావే, కానీ మీ అక్కింటికి వచ్చిందని నా మీద కోపంతో ఎందుకు వెళ్తున్నావు? హలో, నీ మీద కోపం ఉందని నేను చెప్పినా? నా అక్కిల్లు నా బావీళ్ళు, నాకు ఇష్టం ఉన్నప్పుడు వస్తా, నచ్చపోతే పోతా. అబ్బో, బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు కదా. నేను ఫోన్లో నీ మీద అరిచినానే కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతా అంటున్నావు. అవును మరి, నీ రుబాబు ఏంటిది? నీకు నచ్చిన ఇష్టంలో మాట్లాడుతుంటే పడుకుని ఉండాలి ఇంట్లో. అరే చెప్తే అర్థమైతే లేదా? ఏదో కోపంలో అట్లా అన్నట్టు అర్థం చేసుకోవా? దాన్ని పట్టుకొని ఉంటావా? అంటే నీ కోపం వస్తే అంటావా? ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు అట్లా అనలేదు, అయినా నువ్వు అంటే ఎందుకు పడాలి? సర్లేవే, ఇంకోసారి అట్లా అన్నా అని చెప్తున్నా కదా, కూల్గా కొంచెం అనేటివన్నీ అనేసి ఇప్పుడు కూల్గా అంటున్నావు బావా. అయినా నేను అలకకు దొరికినా నీకు? నన్ను ఏది పడితే అది అనడానికి? నువ్వు నా కలక ఇక్కడ దొరికినవే, నువ్వు కాస్ట్లీ అయినే. ఏదో తప్పైందని చెప్తున్నా కదా, దాన్ని పట్టుకొని వెళ్ళాడతావా చెప్పు? సరే బావా, ఇంకోసారి అట్లా అనని చెప్పేసి నాకు మాట ఇవ్వు. షూ, సరేనే, మాట ఇస్తున్నా. నువ్వు ఇంకోసారి ఇప్పటి నుంచి ఇట్లా ఏమన్నా, ఒకవేళ అన్నా నువ్వేమన్నా నేను పడతా, సరేనా? ఓకే బావా, బండిది ఇంటికి పోదాం. ఏంది ఇంటికి పోదామా? ఎవరింటికి పోదాం? మీ ఇంటికి పోయేది, అయినా నాన్నకి నేను వస్తుందని చెప్పలేత్తి, పా పోదాం. చూసి ఇక్కడ రాకముందు వరకే కదా నేను ఇంట్లో పోతా పోతా అని ఎగిరినావు. ఇప్పుడు నువ్వు రివర్స్ పోతే అన్నవన్నట్లు నేను ఏం చెప్పాలి? ఏం కాదు బావా, అక్క బావ నేను సెట్ చేస్తా కదా, పా బండిది పోదాం. నీకు దండమే తల్లి.